మీకు తెలుసా 30 రోజుల పాటు యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో? చెప్పు 30 రోజుల పాటు యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మొదటి వారంలో మనకు న్యాచురల్ గానే షుగర్స్ అనేది మన బాడీలోకి ఇంటేక్ అవుతుంది. ఎందుకంటే యాపిల్లో ఉండే షుగర్ లెవెల్ అనేది మన బాడీలోకి డైరెక్ట్ గా స్టమక్ ద్వారా ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. రెండో వారంలో మన మజిల్స్ కి మన బ్రెయిన్ కి షార్ట్ టర్మ్ లోనే హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది బూస్టింగ్ అవుతుంది, అంటే ఎనర్జీ బర్స్ట్ జరుగుతుంది. మూడో వారంలో ప్యాంక్రియాస్ అనేది హెవీ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ని ఇలా మనం అరౌండ్ 21 రోజులకు లివర్ అనేది ఈ ఫ్రక్టోజ్ ఇదంతటిని షుగర్ నుంచి ఎనర్జీ సోర్స్ లాగా 21 రోజులకి ఎనర్జీ మొత్తం ఒక స్టోరేజ్ దాంట్లో స్టోర్ అవుతుంది. అరౌండ్ 21 రోజులకు మన లివర్ అనేది ఈ ఎనర్జీని మొత్తాన్ని, అంటే ఆ షుగర్ ఇంటేక్ మొత్తాన్ని మన బాడీలో బ్యాలెన్స్ చేస్తుంది. 30 రోజులకి మన బాడీ అనేది హైడ్రేషన్ ఫీల్ అయినట్టు ఉంటుంది, కానీ మనం తీసుకునే యాపిల్ జ్యూస్ లో ఫైబర్ ఉండదు కాబట్టి మన డైజెషన్ అనేది కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాపిల్ జ్యూస్ గుడ్డా బ్యాడ్ అనేది కాదు. మనం మోడరేట్ గా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది. మనం హెవీ అమౌంట్ లో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది స్పైక్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా హోల్ యాపిల్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ జరుగుతాయి. ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.